నేటి సమాజానికి బాగా ఉపయోగపడే కొన్ని మంచి మాటలు. ఒక కొడుకు కుటుంబంలో బాగా సంపాదిస్తూ సకల ఐశ్వర్యాలు అనుభవిస్తూ డబ్బే సర్వస్వంగా, డబ్బే సమస్త పనులకు మూల కారణమని నమ్మేవాడు. ఇంట్లో ఉండే భార్యను, తల్లిని చిన్న చూపు చూస్తూ నేను చిటికేస్తే అందరూ నా కాళ్ళ దగ్గరకు వస్తారు అని అనుకునేవాడు. కొన్నాళ్లకు అతని తల్లి చనిపోయింది. ఆమెను చూడడానికి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎక్కడెక్కడి నుండో వస్తున్నారు. అది చూసిన కొడుకు, అరే మా అమ్మ చదువుకున్నది కాదు, గొప్ప వ్యక్తి కాదు, అయినా ఇంతమంది ఎలా వస్తున్నారని ఆశ్చర్యపోయి భార్యను అడిగాడు. అప్పుడు భార్య అంటుంది కదా, ఏవండి, గొప్ప వాళ్ళంటే డబ్బున్న వాళ్ళు కాదండి, మంచివాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు, మంచినే కోరేవాళ్ళు గొప్పవాళ్ళు. అత్తయ్య ఇంటికొచ్చిన వాళ్లకు ఉన్నతంటూ లేదనకుండా పెట్టేది. తాను ఒక ముద్ద తక్కువ తిని అయినా సరే ఒక చిన్న జీవరాశి కడుపు నింపేది. గొప్పవాళ్ళంటే ఎవరో తెలుసా? నలుగురి ఎదుగుదల చూసి ఏడవకుండా నవ్వుతూ ఉండేవాళ్ళే గొప్పవాళ్ళు. గొప్పవాళ్ళు అంటున్నావు కదా, ఫంక్షన్లో ₹1,00,000 బహుమానం ఇచ్చి మళ్ళీ తిరిగి పెట్టి మర్చిపోయేవారు ఇలాంటి గొప్పవాళ్ళే. నువ్వు అనుకునే గొప్పవాళ్ళు ఇలా ఉంటారు. ఒకరోజు ముందెళ్ళి ఆప్యాయంగా శుభకార్యం నిర్వర్తిస్తే చచ్చేంత వరకు వారు గుర్తుపెట్టుకుంటారు. వీళ్ళు ఎక్కడే ఉండరు, మనతో పాటే ఉంటారు. అన్నం తింటుంటే మనకు నచ్చినవి మనకే ఎక్కువ పెట్టి వడ్డిస్తారు. మనం పడుకుంటే డిస్టర్బ్ చేయకుండా నెమ్మదిగా నడుస్తారు. మనం తినకపోతే బెట్టుకుపోకుండా తినమని బతిమాలుతారు. ఇంటి ముందు కాసేపు పార్క్ చేసుకుంటా అంటే సరే అంటారు. రాలిపోయే పువ్వులు ఎవరైనా కోసుకుంటా అంటే ఓకే అంటారు. మనకు పనికి రానివి, మిగిలిపోయినవి ఎవరైనా అడిగితే సంతోషంగా ఇచ్చేస్తారు. వీధిలో శుభకార్యాలకు వెళ్ళకపోయినా ఎవరైనా చనిపోతే తప్పకుండా వెళ్తారు. వీరు మనుషులను వాడుకోకుండా ప్రేమిస్తారు, వస్తువులను ప్రేమించకుండా వాడుకుంటారు. మీ అమ్మ లాంటి వారు సమాజంలో చాలామంది ఉన్నారు. కానీ దౌర్భాగ్యం ఏంటో తెలుసా? బతికున్నప్పుడు ఇలాంటి గొప్ప వాళ్ళను ఎవరు గుర్తించరు. చచ్చిపోయేగా గుర్తించిన ప్రయోజనం ఉండదు. ఈ మంచి మాటలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి మంచి వారికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.